కాళేశ్వరం గోదావరి తీరాన దేవుడి దర్శనం కోసం వచ్చే భక్తుల రద్దీ పెరగడంతో పాటు కాళేశ్వరంలో అక్రమ లాడ్జీల బిజినెస్ కూడా జోరందుకుంది. స్థానికంగా ఉన్న పక్కా నివాస స్థలాలను లాడ్జీలుగా మలుచుకుని యథేచ్ఛగా దందా చేస్తున్నారు. రద్దీగా ఉండే సమయంలో ఇష్టానుసారంగా రూమ్లకు అధిక రేట్లు పెంచుతూ కాళేశ్వరం వచ్చే భక్తుల జేబుకు చిల్లు పెడుతున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న కొన్ని లాడ్జీల వెనుక ఎవరున్నారు? నిజంగా అక్కడ ఏం జరుగుతోంది? S6 న్యూస్ నిఘాలో వెలుగులోకి వస్తున్న నిజాలపై అధికారులు సైతం అలర్ట్ అయ్యారు. అనుమతులు లేకుండా అక్రమంగా కొనసాగుతున్న లాడ్జీలపై S6 న్యూస్ స్పెషల్ రిపోర్ట్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ క్షేత్రం అంతటి పేరు ప్రఖ్యాతలుగాంచిన మరొక పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి టెంపుల్. ఉత్తర తెలంగాణలో అది ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం కావడంతో లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఆ పరమశివుని దర్శించుకునేందుకు తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటారు. పెరుగుతున్న భక్తుల రద్దీని అవకాశంగా మార్చుకుని స్థానికంగా ఉన్న కొంతమంది ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా లాడ్జీలను నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం, శివరాత్రి, ఆదివారం లాంటి రద్దీగా ఉండే సమయంలో లాడ్జీల నిర్వాహకులు అధిక రేట్లు పెంచుతూ భక్తుల నుండి డబ్బులు దోచేస్తున్నారు. అక్కడి లాడ్జీల నిర్వాహకులు భక్తులకు సంబంధించి భద్రతా ప్రమాణాలైన అగ్నిమాపక పరికరాలు, అతిథుల రికార్డులు వంటివి గాలికి వదిలేశారు. స్థానికంగా వెలిసిన అక్రమ లాడ్జీల వల్ల అపాయాలు, అసాంఘిక చర్యలు, మహిళల భద్రత వంటి అంశాలపై పెద్ద ఆందోళన నెలకొంది. వాటిని తోడు నియంత్రణ లేని అద్దెలతో భక్తులు ఆవేదన చెందుతున్నారు. రద్దీ సమయాల్లో మూడింతల రేట్లు పెంచుతూ భక్తుల నుండి డబ్బులు దోచేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ఈ రూమ్స్ లో అకేషన్ గా వస్తారు యాత్రికులు. ఎప్పుడు యాత్రికుల రద్దీ ఉండదు. కానీ ఇప్పుడు ముక్కోటి ఏకాదశి, ఇప్పుడు కార్తీక పౌర్ణమి, మహాశివరాత్రి ఆ టైంలో బాగా యాత్రికులు వస్తారు. అయితే యాత్రికులు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా అక్కడ సేఫ్టీ నామ్స్, ఆ లాడ్జ్ ఏదైతే మెయింటైన్ చేస్తారో దాంట్లో ఫైర్ సేఫ్టీ కానీ, యాత్రికుల సేఫ్టీ నామ్స్ అన్ని కూడా మెయింటైన్ చేయాలని చెప్తున్నాము. అట్లాగే యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళకు సంబంధించిన డేటాబేస్ కలెక్ట్ చేయాలి. లాడ్జ్ ఓనర్ వాళ్ళు వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డ్ ప్రూఫ్ తీసుకోవాలి. తర్వాత సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకోమంటారు. కొంతమంది ఏర్పాటు చేసుకున్నారు, కొంతమంది ఏర్పాటు చేసుకోవాలి. ఒక రిజిస్టర్లో వాళ్ళు వచ్చినప్పుడు యాత్రికులు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంతమంది వచ్చారు, వారి పేరు, కాంటాక్ట్ నంబర్ వివరాలు ఆధార్ కార్డ్తోని కంపేర్ చేసుకొని తీసుకోవాలి. తర్వాత వెళ్ళిపోయాక కాల్ చేసిన టైము. సో ఇలా డేటాబేస్ ఎంటర్ చేస్తే ఏంటంటే మనకు ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, దీంట్లో ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి స్కోప్ లేకుండా ఈ డేటాబేస్ కలెక్షన్ చేస్తే అన్నెసరీగా ఎవరు వచ్చి ఉండరు. అందుకని మేము యాత్రికులకు, ఈ లాడ్జ్ యజమానులకు చెప్తున్నాం, టెంపుల్ అథారిటీకి చెప్తున్నాము. తర్వాత మేము కూడా సర్ప్రైజ్ చెక్లు చేస్తున్నాం. సో ఇప్పటి వరకు మనకు కాళేశ్వరంలో అంత యాత్రికుల రద్దీ లేనప్పటికీ కూడా సర్ప్రైజ్ చెకింగ్స్ జరుగుతున్నాయి. అయితే కాళేశ్వరం దర్శనానికి వచ్చే భక్తులు బస చేసేందుకు ఎండోమెంట్ అధికారులు అనేక రూమ్లను ఏర్పాటు చేశాయి. ఇటీవల ప్రభుత్వం కూడా కాళేశ్వరం వచ్చే భక్తులకు బస చేయడం ఇబ్బందికరంగా ఉండడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో భక్తులు బస చేసేందుకు నూతన భవనాన్ని నిర్మించింది. అయితే ప్రభుత్వం పుష్కరాలు నిర్వహించే సమయంలో అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దీనితో పాటు కార్తీక మాసం, శివరాత్రి, ఆదివారం లాంటి రోజులలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎండోమెంట్ రూములు సరిపోకపోవడంతో ప్రైవేట్ లాడ్జీలలో భక్తులు బస చేస్తుంటారు. దీనిని ఆసరాగా చేసుకున్న లాడ్జీల నిర్వాహకులు భక్తుల నుండి అధికంగా రూమ్ రేట్లు వసూలు చేస్తూ కాళేశ్వరంకు వచ్చే భక్తులను దోచుకుంటున్నారు. ఇదేంటని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపైన భౌతికంగా దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరంకు వచ్చే భక్తుల పట్ల సౌకర్యార్థం కోసం ఉండవలసిన లాడ్జీల నిర్వాహకులు భక్తుల పట్ల ఈ విధంగా కఠినంగా వ్యవహరిస్తూ అధికంగా డబ్బులు వసూలు చేయడంపై స్థానికులు చర్చించుకుంటున్నారు.
పంచాయతీలో మొత్తం 32 ప్రైవేట్ లాడ్జులు నడుస్తున్నట్టు గుర్తించడం జరిగింది. వాళ్ళకి ఆ ఓనర్స్ కి పర్మిషన్ తీసుకోమని చెప్పేసి నోటీసులు కూడా ఇచ్చాము. గడువు పూర్తి అయ్యే లోపు వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారా లేదా అనేది పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. శానిటేషన్ విషయానికి వస్తే ఆ లాడ్జ్లకి సంబంధించి ఏ చెత్త చెదారం ఉన్నా కూడా బయట చెత్త బుట్టల్లో పెట్టి ఉంచితే మా వాళ్ళు ట్రాక్టర్లో తీసుకొచ్చి ఆ చెత్తని తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది. కాళేశ్వరంలో అక్రమంగా నడుస్తున్న లాడ్జీలకు అనుమతులు లేవు, నిబంధనలు పాటించరు, టూరిజం లేదా హోటల్ లైసెన్స్ పొంది ఉండాలి. అలాంటివేమీ కనిపించవు. పంచాయతీ ట్రేడ్ లైసెన్స్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్తో పాటు స్థానిక పోలీసుల అనుమతి, పోలీస్ గెస్ట్ రికార్డ్ బుక్ మెయింటైన్ చేయాలి. ఇలాంటి అనుమతులు ఏవి ఇక్కడ కనిపించవు. లాడ్జీలలో భక్తులకు భద్రత లేదు. ఎవరైనా ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగడంతో పాటు అధికారుల అండదండలతో పోలీస్ స్టేషన్లో ప్రశ్నించిన వారిపై కేసులు పెడతారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరంలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమ లాడ్జీలు పుట్టగొడుగులా పెరిగిపోతున్నాయి. నివాస భవనాలను లాడ్జీలుగా మలుచుకొని వీరు చేసే దందా అంతా ఇంత కాదు. కొన్ని లాడ్జీలు పూర్తిగా ప్రభుత్వ భూముల్లోకి చొచ్చుకుపోయి భవనాలు నిర్మించుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. కాళేశ్వరంలో ఉన్న లాడ్జీలలో భద్రతా విషయంలో అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాళేశ్వరం ప్రాంతంలో నడుస్తున్న లాడ్జీలకు అనుమతులు లేవంటే ఇవి అక్రమంగా నడుస్తున్న వసతి గృహాలని అర్థం. ఇలాంటి వసతి గృహాలను లాడ్జీలుగా నడపడం చట్టరీత్యా నేరం. ఎందుకంటే లాడ్జీలు నడపడానికి తప్పనిసరిగా ఈ అనుమతులు లాడ్జీ నిర్వాహకులు తీసుకోవాల్సి ఉంటుంది. లాడ్జీలకు అనుమతులు పొందాలంటే కమర్షియల్ బిల్డింగ్ అయి ఉండాలి. స్థానిక గ్రామ పంచాయతీ నుండి బిల్డింగ్ అప్రూవల్ పొందాలి. టూరిజం లేదా హోటల్ లైసెన్స్ కలిగి ఉండాలి. అగ్నిమాపక అధికారి నుండి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ను తీసుకోవాలి. హెల్త్ అండ్ శానిటేషన్ అధికారి నుండి లేదా గ్రామ పంచాయతీ హెల్త్ విభాగం నుండి సర్టిఫికేట్ తీసుకోవాలి. కాళేశ్వరంలో స్థానిక పోలీస్ స్టేషన్లో లాడ్జీల నిర్వాహకులు పోలీస్ శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. పోలీస్ గెస్ట్ రికార్డు బుక్ మెయింటైన్ చేయాలి. కానీ కాళేశ్వరంలో అక్రమంగా వెలిసిన లాడ్జీల నిర్వాహకులు ఇలాంటి అనుమతులు తీసుకోకుండా యథేచ్ఛగా లాడ్జీలు నిర్వహిస్తున్నారు. ఇంత జరుగుతున్న లాడ్జీల నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై లాడ్జీల నిర్వాహకుల వెనుక ఎవరున్నారో అనే అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. స్థానికంగా కొన్ని అక్రమ లాడ్జీలు కొంతమంది రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడుస్తున్నాయని ప్రచారం జోరుగా సాగుతుంది. ముఖ్యంగా స్థానికంగా ఉన్న అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో అక్రమంగా నడుస్తున్న లాడ్జీలపై తరచుగా ఫిర్యాదులు వచ్చినా కూడా చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు గుసగుసలాడుతున్నారు. ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా అతిపెద్దనైన కాళేశ్వరము దేవాలయానికి పురస్కారాల పేరుతోటి ప్రజలందరూ భక్తులు పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వెళ్ళే పరిస్థితి కనబడతా ఉంది. అంటే ప్రభుత్వము ప్రజలకి సౌకర్యంగా కల్పిస్తానని చెప్పేసి అనేది కూడా టూరిజం డెవలప్మెంట్ని వారి యొక్క స్వేద తీర్చుకొని అక్కడనే ఉండి భక్తులు వారి యొక్క దర్శనాన్ని సందర్శించే పరిస్థితి కనబడుతుంది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఉంటే భక్తుల ఒక టూరిజం అక్కడ ఉండి భక్తుల యొక్క దర్శనాన్ని చూసుకోవడంతో పాటు వ్యక్తిగతమైన ఒక వసతి గృహాల్లో కూడా లాడ్జీలని నడుపుతున్న పరిస్థితి కూడా ఒక వ్యాపార నేపథ్యంతో కనబడుతుంది. ఈ మధ్యకాలంలో S6 ద్వారా వచ్చిన అక్కడున్న పరిస్థితిని అంతా కూడా పసిగట్టి ఆ లాడ్జీలని వ్యాపార రూపకంగా ఇట్లా నడపద్దు అని చెప్పేసి అని అధికారుల యంత్రాంగానికి తెలియపరిచే విధంగా చెప్పినప్పటికి కూడా నోటీసులు ఇచ్చే వరకే పరిమితం అవుతున్నారు. నోటీసులు ఇవ్వడంతో పాటు ఖచ్చితంగా పోలీసుల పర్యవేక్షణ కూడా ఉండాలి అని చెప్పేసి అనేది ప్రజలుగా స్థానికులుగా భక్తులుగా మేము కోరుతా ఉన్నాం. కాళేశ్వరం పుణ్యక్షేత్రం పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. అక్రమ లాడ్జీల చేతిలో భక్తుల భద్రత అపవిత్రం కాకుండా చూడాలి. అక్రమ లాడ్జీలపై ప్రభుత్వ సంస్థలు సమగ్ర తనిఖీలు చేపట్టి స్పష్టమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఇదే విషయాన్ని S6 న్యూస్ గతంలోనే కథనం ప్రసారం చేసింది. దీంతో లాడ్జీల నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు అధికారులు. నోటీసులకు పరిమితం కాకుండా అక్రమంగా లాడ్జీలను నడుపుతూ భక్తుల నుండి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. చూడాలి మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారా.
ఇది వాళ్ళ స్పెషల్ రిపోర్ట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను వీక్షించండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.